శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షయిక దీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమస్తే సర్వరూపాయ సర్వసిద్ధిప్రదాయిని ఏవం ప్రణమ్య దేవేశం వాసుదేవయశం జనార్దనం వక్ష్యమాణేన మంత్రేణ ఉపవాసం సమర్పయేత్. పంచరాత్రం నిరాహారో యజ్ఞ ప్రభృతి కేశవ త్వదాజ్ఞయా జగత్స్వామిన్ మమాభీష్టప్రదో భవ. పరమానందమైనటువంటి మాఘమాసం వచ్చేసి చక్కగా మాఘమాసం ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వారి వారి కారణాలను బట్టి వివాహం కోసం ఎదురు చూసేవారు కొందరు, అయిన తర్వాత ఆయా వ్రతాలు చేయించేవారు పూర్వం పెద్దలు, దానికోసం కొందరు. ఇలాగ ఈ మాఘమాసం స్నానానికి, దానానికి, జప అనుష్ఠానాలకు, అర్చనలకు, యజ్ఞయాగాదులకు, అనేకమైనటువంటి సత్కార్య నిర్వహణకు ఇది చాలా అనువైనది అన్నారు. మా అఘం, మా అఘం అంటే పాపం, పాపం లేదు, ఈ కాలం అంతా కూడా ఒక పవిత్రమైనది అని చెప్పారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రమూర్తిని ఒక అర్ధయోజనం నడిచేసరికి అయిపోయి చీకటి పడింది. రామలక్ష్మణుని వెంట పెట్టుకొని వస్తూ ఉంటే శ్రీమద్ రామాయణంలో పాపం ఆ సరయూ తీరంలో ఆకుల మీద అంతఃపురంలో శయనించే ఒక 10-15 ఏళ్ల పిల్లవాడు పాపం ఆ గురువు గారి వెంట వచ్చి ఆకుల సజ్జ దాని మీద పడుకున్నాడు. ఒళ్ళు మరచి నిద్రపోయాడు. తెల్లవారింది బ్రహ్మముహూర్తం. ఋషులకు ఈ నీ నా ఇటువంటివి ఏమి ఉండదు, కర్తవ్య పాలన ఉంటుంది. కౌసల్యా సుప్రజా రామ. ఆ రాముని ముఖం చూసేసరికి తల్లి గుర్తుకొచ్చిందిట. ఎంత గొప్పగా సుప్రజ, ప్రజ అంటే సంతానం, ప్రజాయై గృహమీధినామన్నారు. కాబట్టి ఆ ఎంత చక్కగా కన్నదో అని ఆ కౌసల్య బాగా కన్నవో రామ అన్నాడు. మేల్కొల్పాడు. విన్నపాలు
ఇనవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేమయ్య అని అన్నమయ్య అద్భుతంగా గానం చేశాడు ఈ ప్రభాత వేళలో. తొండరప్పొడి ఆళ్వార్ విప్రనారాయణ అంటే మనకు బాగా అర్థం అవుతుంది. ఆయన ఎంత అద్భుతంగా ఒక తల్లిగా భావించి రంగనాథుణ్ణి మేల్కొల్పుతారు. అంటే వాళ్ళకేమిటి, మనమే మేల్కోవడం. ఈ మాఘమాసంలో ఈ బ్రహ్మముహూర్తంలో ఆ పరమాత్మ స్మరణ చేస్తే ఎంత ఆనందం కలుగుతోంది. దానికంటే ముందుగా పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి అంటాం. అంటే నిద్ర లేవగానే మనం ఈ పరమ భాగవతోత్తములను, పతివ్రతామ తల్లులను, నదులను, ఇలాగా ఆ అవతార మూర్తులను స్మరించాలి అని చెప్పారు. కాబట్టి ఈ పరమ భక్తాగ్రగణ్యులలో ప్రథముడు ప్రహ్లాదుని శిష్యుడే, ఆ నారదుని శిష్యుడే. ప్రహ్లాదుడు అంత గొప్ప స్థితిని పొందాడు. గురువుగారి కంటే మించినటువంటి ఆ భక్తి యొక్క తాదాత్మ్యాన్ని పొందాడు. అయినా గురువే కదా. శిష్యుడు ఎంత గొప్పవాడైనా, కుమారుడు ఎంత గొప్పవాడైనా ఆ తల్లి తండ్రి అది మర్చిపోకూడదు కదా. అలాగనే ఇక్కడ ఆ నారద మహర్షి ఒక చిన్న వృక్షాన్ని పెద్ద అందరూ సేదదీరేట్టుగా వచ్చే ఆ వటవృక్షంలాగా ఒక భక్తుడిని అలాగ తీర్చిదిద్దుతారు గురువులు, ఆచార్యులు. ఒక శిల్పి అందమైనటువంటి ఆ మూర్తిని తయారు చేస్తే అది అందరి వందనాలని అందుకుంటారు. మన అయోధ్యలో చేసిన ఆ శిల్పే ఆశ్చర్యాన్ని, నేను చేసినట్లుగా లేదు ఈ మూర్తిని అంటే ఏమిటి, ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అతనికే ఆశ్చర్యం కలిగి, అంటే ఆ భగవత్ చైతన్యం దానిలోకి ప్రవేశిస్తే ఆ విగ్రహం సమస్తమైన దైవీ శక్తులని ఆకర్షించుకుంటారు. కనుక అలాంటి ఆ అద్భుతమైనటువంటి ఎన్నెన్నో విశేషాల్ని మనకు నారద మహర్షి తాను ప్రశ్నించి సనక మహర్షి ద్వారా మనకు అందిస్తాడు. నారద పురాణంలో అది విశేషం. నిన్న మనం చెప్పుకున్నాం ఆ సుమతి అనే మహారాజు వృత్తాంతం. సనక మహర్షి చెప్తాడు, నారదా నువ్వు ఎంతో శ్రద్ధతో అడుగుతున్నావయ్యా, అడిగితే చెప్పకుండా ఉండకూడదు అని శాస్త్రం. నా పృష్ట కస్యచిత్ బ్రూయాతి, అడగాలట. మాకెలా తెలుస్తుంది అని అంటారేమో, ఆ ప్రయత్నమైనా ఆ స్థితి కలిగేట్లు చేస్తారు గురువులు. కానీ ఇక్కడ నారదుడికి అట్లాంటి స్థితి లేదు, అవసరం లేదు కదా. ఈయన చాలా గొప్ప మహానుభావుడు. అందుకనే ఆ సనక మహర్షి ప్రేమతో ఇంకొక వ్రతాన్ని చెప్తానయ్యా. లోకంలో హరిపంచకము అని కొన్ని తిథులు ఉన్నాయి. అది అంటే ఇక్కడ వీరి లక్ష్యం ఏమిటి అని అంటే ఈ సమస్తమైనటువంటి మానవ జాతి, అంటే ఇక్కడ భారతదేశంలో అనో లేకపోతే ఇంకొకటో అనేది కాదు. మహర్షులకు ఎప్పుడూ కూడా సర్వమానవ జాతి, ఇప్పుడు ఏదో 800 కోట్లనో ఏదో అంటున్నారు కదా, అన్ని కోట్ల మంది వాడు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ మతమైనా సరే వారికి శుభమగుగాక అని ఆకాంక్షిస్తారు మహాత్ములు, మహర్షులు. దుఃఖాన్ని పోగొట్టాలి. బుద్ధుడు కూడా ఆ కాన్సెప్ట్తోనే ఆయన బయలుదేరింది. మనుష్యులకు ఉన్నటువంటి దుఃఖం ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం, 3 రకాలు. ఈ ప్రకృతి వల్ల కొన్ని వస్తాయి ఉపద్రవాలు, సునామీలు అలాంటివి, అది దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. శారీరకంగా కొన్ని రోగాల ద్వారా, మనస్సు ద్వారా కొన్ని ఆ వేదనలు కలుగుతాయి. మనిషి బయటికి బాగానే ఉంటాడు, కానీ మనస్సులో ఏదో ఒక బాధ
లేనిది కూడా తెచ్చిపెట్టుకుంటాడు. అసలు రోగాల కంటే మనస్సుకు వచ్చే రోగాలే పెద్దవి. ఏ డాక్టర్ కూడా అన్నీ ఏమి లేవురా నీకు అంటే కూడా కానీ వాడు ఇట్లా ఉన్నాడండి అని అంటారు. మనస్సుకి ఒక స్థితి, ఆనంద స్థితి కలగాలి. అది ఆలోచనల వల్ల కలుగుతుంది. అందుకని మహర్షులు ఇదిగో ఈ పని చేయి, ఎందుకంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. గీతలో స్వామి స్వయంగా చెప్తాడు, ఒక్క క్షణకాలం కూడా నీవు ఏ పని చేయకుండా ఉండలేవు. కాళ్ళు కదిలించడం, గాలి పీల్చడం ఇది కూడా కర్మే. అవి కూడా భగవత్ స్మరణతో చేయమంట. అందుకనే ఈ వ్రతాలు ఇవన్నీ కూడా ఉపవాసాలు వీటన్నిటి ద్వారా అంటే ఏదో ఒక పని మనం చేస్తూ ఉంటే శరీరంతో, మనస్సుతో, ఇంద్రియాలతో క్రమక్రమంగా అవి శుద్ధమవుతాయి. ఓ నారద, స్త్రీలు, పురుషులు, సర్వమానవులు అందరికీ కూడా ఈ హరిపంచక వ్రతం సర్వాభీష్ట ఫలప్రదం, సర్వవ్రత ఫలప్రదం. ఏమిటది? ఎప్పుడు చేయాలి అంటే మార్గశీర్షంలో దశమి రోజున చక్కగా స్నానాది కృత్యాలు చేసి దేవతార్చన చేసి పంచమహాయజ్ఞములు అన్నారు. గృహస్థు అయినటువంటి వాడు 5 చేయాలి. ప్రతివాడికి ఉన్నది అయితే శ్లోకపూర్వకం, మంత్రపూర్వకంగా కొందరికి ఉంటే శ్లోకపూర్వకంగా, ఇదేది లేకపోయినా ఆ భావమైనా ఉండాలి. మనకు తెలియనటువంటి, కంటికి కనిపించినటువంటి ఆ దేవతల యొక్క అనుగ్రహం కలగటం కోసం సకల దేవతా స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుణ్ణి అర్చించాలి. అది దేవయజనం, దేవయజ్ఞం. ఇంకా యజ్ఞయాగాదులు జరుగుతుంటే మనవంతు సేవ చెయ్యాలి. అలాగనే బ్రహ్మయజ్ఞం, బ్రహ్మము అనంటే వేదము అని కూడా, బ్రహ్మము అంటే పరబ్రహ్మమని కూడా. ఒక్కొక్క పదానికి అనేక అర్థాలు ఉంటాయి, ఒక దాదాపు 10 దాకా ఉంటాయి సంస్కృత భాషలో. దాన్ని ప్రకరణం ఆయా స్థితిని బట్టి అర్థం చేసుకోవాలి అని. ఆత్మ, హరి, వీటన్ని బ్రహ్మము. ఇది ప్రతి మహర్షాదులు మనకు వాడు సమాధి స్థితిలో ఉండి ఆ పరబ్రహ్మ పరమాత్మకు సంబంధించిన విషయాలను దర్శించారు. ఈ మంత్రాలు మనం వేదపారాయణ వింటుంటామే, అవన్నీ కూడా ఎవరో రాసినవి కాదు, మహర్షులు దర్శించారు. కాబట్టి ఆ దర్శనం వారికి ఎలా కలిగింది? ఇంద్రియ సంయమనం వల్ల, ఆ మనోనిగ్రహం వల్ల, ఆ భగవద్ అనుగ్రహం వల్ల. ఇన్ని కారణాలు అవే ఇప్పటిదాకా ఉన్నాయి. కొన్ని కోట్ల మంత్రాలు ఉన్నాయి, కొన్ని పారాయణ చేసేవాళ్ళు లేకపోయినాయి. ఎక్కడికి పోవవి? శబ్ద రూపంలో నిత్యము ఉంటాయి. కనుక ఈ మార్గశీర్ష దశమి రోజున పంచమహాయజ్ఞములు శ్లోకపూర్వకంగా అందరికీ చెప్పారు. ఈ బ్రహ్మయజ్ఞము వేదం మనం చదవలేం, రామాయణ భారత భాగవతాలు, ఆ ఋషి పరంపరని అనుసరించి వచ్చిన స్తోత్రాలు, విష్ణు సహస్రం, ఇవి కూడా భారతంలోదే కదా. అది విష్ణు సహస్రనామం చదివినా మనం బ్రహ్మయజ్ఞం చేసినట్టే. అలాగనే ఈ పితృయజ్ఞం, తల్లిదండ్రులకు సేవ చేయడం, తల్లికి దాంట్లో సేవ చేయాలి, తండ్రి మాటను పాటించాలి. ప్రధానంగా వారు బ్రతికి ఉన్నంత వరకు వాటిని చక్కగా చూడాలి. వారి శరీరాన్ని వదిలితే ఆ వెళ్ళిన రోజున, శరీర త్యాగం చేసిన రోజున వారికి అబ్దము, ఆబ్దికం అన్నారు. ఆ రోజున వారిని స్మరించాలి. నిన్న అమావాస్య, ఆ అమావాస్య రోజున వారికి 3 తలాలు చెప్పి ఆ తండ్రి, తాత, ముత్తాత తర్పణ ఇవ్వాలి ప్రతి అమావాస్య, సంక్రాంతి. ఇలాగా పితృయజ్ఞం, నృయజ్ఞము. మనం ఉత్తమ స్థితిని పొందటానికి మనకు తెలియకుండా అనేక మంది సహకరిస్తేనే మనం ఒక స్థాయికి వస్తాం, 10 మందిలో గుర్తింపు పొందుతాం. మనం ఏదో మళ్ళా వారికి తిరిగి ఏదైనా చేద్దామంటే వారు కనిపించకపోవచ్చు. పరమాత్మ ఈ మనుష్య రూపంలో సంచరిస్తాడు అని భావించి మనకు సంబంధం లేని వ్యక్తులకు ఏదో ఒక రూపంగా మనం
సహాయం సేవ చేస్తే ఆహారమో వస్త్రమో ధనమో ఇలాగ ఆతిథ్యం ఇలాగ మనం చేస్తే పరమాత్మ సంతోషిస్తాడు. ఇది నృయజ్ఞం అన్నాడు. భూతయజ్ఞం ఇంకా చెప్పాడు, కారుణ్యంతో మన చుట్టూతా ఉన్నటువంటి పశుపక్ష్యాదులకు ప్రతిరోజు ఆవుకి ఆ గడ్డి వేస్తే గ్రాసం అంటారు, దాన్ని వేస్తే ఎంతో పాపాలు పోతాయిట. ఆ గంగడోలు అంటారు మెడ, ఆ ఆవు గంగడోలు బాగా నిమిరి ఆ పృష్ఠభాగం ఆ తోక దగ్గర బాగా చక్కగా నిమిరి దానికి గడ్డి వేసి దానికి స్నానం చేయించిన, ఇవేవి చేయకపోతే కనీసం అలా దండం పెట్టి ఏదో ఒకటి దానికి యోగ్యమైనది, మనకిష్టమైన దానికి పెట్టడం కాదు, దానికి ఇష్టమైనది పెడితే అది నృయజ్ఞం. ఇవి ఆ గృహస్థుడైనటువంటి వాడు మనం నడుస్తూ ఉంటే కొన్ని జీవులు పోతాయి, గాలి పీలిస్తే కొన్ని జీవులు పోతాయి. అందుకనే కొంతమంది ఆ ముక్కుకి కూడా వస్త్రాన్ని కట్టుకుంటారు, వడబోసి తాగటం, ఇలాగ చాలా నియమాలు పాటిస్తారు. అహింసలో అది పరాకాష్ఠ స్థితి. ఆశ్రమంలో సన్యాసాశ్రమంలో వాళ్ళు చాలా సర్వ ప్రాణులకు అభయప్రదానం చేయడం వారి ఆశ్రమ ధర్మం అన్నారు. ఏ ప్రాణి భయపడకూడదు, బాధపడకూడదు అనేటువంటిది. ఇలాగా గృహస్థైన వారికి ఈ యజ్ఞాలు చెప్పారు. ఇవి చక్కగా చేసి ఏకాదశి రోజున ప్రాతకాలంలో ఇవన్నీ చేసి ఆ శ్రీమన్నారాయణుని పంచామృతాలతో అభిషేకం చేయాలి. నమస్తే జ్ఞానరూపాయ జ్ఞానదాయ నమోస్తుతే నమస్తే సర్వరూపాయ సర్వసిద్ధిప్రదాయిని. అంటే పరమాత్మ జ్ఞానమే రూపంగా, జ్ఞానమే స్వరూపంగా, జ్ఞానాన్ని ప్రసాదించేవానిగా, సర్వరూపుడిగా, సర్వసిద్ధి ప్రదాయకుడుగా మనం దర్శించి ఆయనకు నమస్కారం చేయాలి అని ఇలాగ చేసి, కేశవ పంచరాత్రం నిరాహారోత్యజ్య ప్రభృతి కేశవ త్వదాజ్ఞయా జగత్స్వామిన్ మమాభీష్టప్రదో భవ. హే కేశవ కృష్ణ, ఈ రోజు నుంచి 5 రాత్రులు అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ 5 రోజులు ఉపవాస దీక్ష. ఇది చేస్తామయ్యా, ఈ రోజు నుంచి నిరాహారంగా ఉంటాను, నా అభీష్టాన్ని సిద్ధింపచేయి అని భగవంతుణ్ణి ప్రార్థించాలట. మనం ఏ పని చేసినా ప్రయత్నము ఉండాలి. ఆ ప్రయత్నం ఫలించాలి అంటే ప్రార్థన ఉండాలి. అందుకనే మనకు ప్రతిదీ కూడా ప్రార్థన అని ఉంటుంది. ఆ ప్రార్థన భగవంతుణ్ణి చక్కగా మనం వేడుకోవాలి, శరణాగతి చెయ్యాలి, ఏడవాలి ఒక రకంగా. అంటే స్వామి, నేను ఏ విధమైనటువంటి యోగ్యతలు లేవయ్యా, నీవే నన్ను ఎలాగైనా అనుగ్రహించు అని. దానికి ఏ భాషతో పని లేదు కదా ఏడవటానికి. అలాగా అంటే ఆ భగవంతుణ్ణి అలాగ వేడుకుంటే తప్పనిసరిగా జరిగి తీరుతోంది. భక్తుల అనుభవం, నేను చెప్పేది కాదు. కనుక అలాగా నమస్కరించి శక్తి కొలది అభిషేకించి జాగరణ చేసి, కేశవ ఇలాగా నన్ను అనుగ్రహించు అని ఈ 5 రోజులు కూడా ఈ భగవద్ ఆరాధన చేస్తూ పూర్ణిమ రోజున ఆ నారాయణుడికి క్షీరంతో అభిషేకం చేయాలి. ఆశ్రమ ఆచారాలను అన్నీ పూర్తి చేసుకొని పంచగవ్య ప్రాసన చెయ్యాలి. ఆవు నుంచి వచ్చేటువంటి పాలు, పెరుగు, నెయ్యి, ఆ మూత్రం, ఆ ఈ పంచితం, అలాగనే ఆవు పేడ, ఈ 5 కూడా మనకు యజ్ఞయాగాదులు ప్రారంభించేటప్పుడు కానీ, దేవాలయ ప్రతిష్టాపులు కానీ, ఎప్పుడైనా సరే ఒక దైవికమైనటువంటి పనులు ప్రారంభించేటప్పుడు ఈ 5 పదార్థాలు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడతో కలిపి వాటికి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రపూర్వకంగా కలిపి మనకు ఇస్తారు ఆచార్యస్వామి, అర్చకస్వామి. అది చేయాలి. పంచగవ్య ప్రాసన మంత్రం లేకుండా చేసిన గోమూత్రం తీసుకున్నా కూడా అనేక రోగాలు పోతాయి అని. ఎత్రగస్తి కృతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యంచ దహత్యగ్ని రివేంధనం.
అంటే అస్థిగతమైనటువంటి, అంటే అస్థులంటే ఎముకలు, ఎముకల్ని కూడా పట్టుకొని ఎన్నో జన్మల నుంచి మమ్మల్ని పట్టి పీడించే పాపకర్మ ఫలాలు ఉన్నాయే, అవన్నీ కూడా ఆ దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటివన్నీ కూడా అవి కాలి మసైపోతాయి ఈ పంచగవ్య ప్రాసన చేత అని ఆ భావం దానికి. ఇది కూడా చెయ్యాలి. ఆ తర్వాత నారాయణుణ్ణి అర్చించాలి, బంధువులతో భుజించాలి. ఇలాగా పుష్యమాసం మొదలుకొని కార్తీకం వరకు శుక్లపక్షంలో ఈ వ్రతాన్ని చేస్తే ఒక్క సంవత్సర కాలం ప్రతి మాసంలో కూడా ఈ 5 రోజులు ఉపవాసం. ఇప్పుడు శరీర దార్ఢ్యతని బట్టి మన దీన్ని బట్టి చేయవచ్చు, అవకాశం ఆ స్థితి ఉన్నవారు. లేనివారు భగవత్ స్మరణైనా ఆ 5 రోజులు దీక్షగా ఇన్ని లక్షల జపం చేస్తాననైనా చేసుకున్నా అది మంచిదే. ఆ అవకాశం ఉన్నవాడు ఇలాగ ఉపవాస వ్రతం, అందుకని ఆయుర్వేదం కూడా లంఘనం పరమౌషధం అని. లంఘనం అంటే ఆహారం లేకుండా పూర్వం ఉంచేవారు. ఏకాదశి వ్రతం కూడా అలాంటిదే. తర్వాత వస్తుంది మనకు ఆ శరీరం మీద సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క ప్రభావం మనస్సు మీద కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఆయా తిథులలో మనం చేయవలసినటువంటి వాటినన్నిటిని కూడా ఆచారములు, సంప్రదాయములు, సదాచారం అనే పేరుతో నిర్దేశించారు. దానివల్ల మనకు శారీరక ఆరోగ్యము, మానసిక స్వాస్థ్యము, భగవంతుని యొక్క అనుభూతిని పొందేటువంటి ఆధ్యాత్మిక వికాసం ఇన్ని ఉన్నాయి అని అన్న. సరే, ఒక సంవత్సరం మళ్ళా మార్గశీర్షంలో దాన్ని ముగింపు చేయాలి. భగవంతుడైన ఆ జనార్దనుని జనాన్ అర్ధయతీతి జనార్దన ప్రళయకాలంలో సర్వజీవులను తనలో లీనం చేసుకునే ప్రక్రియ ద్వారా రక్షిస్తాడు. కాబట్టి జనార్దనుడు, ఆ జనార్దనుణ్ణి చక్కగా అర్చించి నెయ్యి, తేనె, పాయసం వీటితో సుగంధ జలాలతో దక్షిణతో కూడిన జలకుంభాన్ని, పంచరత్నాలతో కూడిన ఆ కుంభాన్ని వస్త్రంతో ఆచ్ఛాదన చేసి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన బ్రహ్మవేత్తకు సమర్పించాలి. సర్వాత్మ సర్వభూతేశ సర్వవ్యాపి సనాతన పరమాన్న ప్రధానేన సుప్రీతో తవ మాధవ అని పాయసదానం చేయమన్నారు. ఇలాగ తర్వాత మౌనంగా భుజించాలి. మౌనేన అంటే ఏంటి? మాట్లాడకుండా ఉన్నామని కాదు, భగవన్నామ స్మరణ చేస్తూ ఆహారాన్ని తీసుకుంటే అది ఆలోచనల మీద ప్రభావాన్ని చూపిస్తోంది. ఇలాగ చేస్తే నచ పునరావర్తతే, వారికి మరలా జన్మ లేదయ్యా, బ్రహ్మలోకం నుంచి తిరిగి రారు అని దీన్ని మోక్షం కోరేవారు ఆచరించాలి. పంచరాత్ర ఇది అని దీన్ని చెప్పడం వ్రతము చెప్పారు. ఇంకా సనక మహర్షి చెప్తాడు, ఇంకొక వ్రతం చెప్తాను. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మాసాలలో ఏదో ఒక మాసంలో శుక్లపక్షంలో ఈ పంచగవ్య ప్రాసన చేసి మహావిష్ణువు మన దేవతా మందిరం ఇంట్లోనే ఉంటే అక్కడే శయనించాలి. బయట స్వామిని అర్చించి స్వస్తివాచన పూర్వకంగా, స్వామి ఇప్పటి నుంచి నేను నీ అనుగ్రహం చేత నిన్నే స్మరిస్తాము. తపోరూప నమస్తుభ్యం తపసాం ఫలదాయక మాసమేకం నిరాహారో అద్య ప్రభృతి కేశవ అని. ఈ రోజు నుంచి ఒక మాసం. ఇవన్నీ ఎవరైనా చేసిన వారు ఉన్నారా అంటే ఒక 40 ఏళ్ల క్రితం వరకు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉండవచ్చు. ఆహారం ఏమీ తీసుకోకుండా నిరాహారంగా ఒక 1 నెల రోజులు ఉంటాను అని దీక్ష తీసుకొని ఆ నారాయణుడికి అభిషేకం చేస్తూ అఖండ దీపాన్ని వెలిగించి అజస్రము అని అంటారు. అంటే ఎప్పుడూ వెలుగుతుండేది పరమాత్మ స్వరూపానికి సంకేతం అది.
ఏ కార్యక్రమాన్ని చేసినా ఆ దీపం వెలిగిస్తాం. ఆ దీపము పరబ్రహ్మస్వరూపం. భక్తి శ్రద్ధలతో అర్చించి ఇలాగా మాసోపవాసం 13 మాసోపవాసాలు చేస్తే ఆ చివరిలో గోదానం చేయాలన్న. గోవులో సర్వదేవతలు ఉన్నారు. ఆ గోవులో ఉండేటువంటి ఆ గొప్ప విశేషాలు, గావో విశ్వస్య మాతరః, గోసూక్తమే ఉన్నది. సర్వదేవతలు ఉన్నారు కాబట్టి ఆ గోదానాన్ని చేయమన్నారు. ఇలాగా ఇంద్రియ నిగ్రహంతో 3 సార్లు మాసోపవాసం చేసిన వాడు ఆక్తోర్యామ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. అంటే మనకి సహజంగా ఒక సందేహం రావచ్చు, ఆకలితో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, వారికి కూడా ఇది వస్తుందా అంటే ఇక్కడ భావం ప్రధానం. ఈ సంకల్పపూర్వకంగా చెయ్యాలి. మనం చాలా క్షేత్రాల్లో నదీ తీరాలలో ఉన్నవాళ్ళు ఉంటారు. రోజు నదీ స్నానం చేయడం ఉత్తమమని వారికి తెలుసు, కానీ వెళ్ళటానికి వారికి కూడా కుదరకపోవచ్చు. నదిలోనే ఈ చేపలు జలచరాలు ఉన్నాయి కదా, వాటికి కూడా మోక్షం రావాలిగా గంగాది తీర్థాలలో. కానీ కాదు. ఎందుకని? నువ్వు ఆ భావంతో వెళితే. కొండ మీదకు రోజు చాలామంది వస్తారు, 1,00,000 మంది లోపు. మరి భక్తితో వచ్చేటువంటి వారు, కేవలం భగవద్దర్శనం భగవన్నామస్మరణతో వచ్చేవారు ఉంటారు కొంతమంది. వేరే పనుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి కానీ ఇక్కడ ఏ భావంతో వస్తున్నారు? ఇది ఉద్యోగ ధర్మంతో వచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలు. కానీ ఇక్కడ భగవంతుడే ప్రధానం అనేటువంటి భావనతో వచ్చిన వాడికి ఆ భగవత్ ప్రీతి కలుగుతుంది. మనం చూస్తూ ఉంటాం లోపల అబ్బా ఈసారి అసలు ఎంత అద్భుత దర్శనమో, ఏది 2 నిమిషాలు చూసేసరికి వాళ్ళు నెట్టి వేస్తుంటే, అంటే ఆ నిరంతరం ఆ భావన, ఆ చింతన చేత ఆ తాదాత్మ్యం, ఆ గొప్ప స్థితి కలుగుతోంది. కనుక ఇక్కడ ఈ ఉపవాసాది కృత్యాలు కూడా అలాగనే. ఇవి చేసిన వారు, గంగా స్నానం చేసిన వారు ధర్మ మార్గ ప్రవక్తలు, ముక్తులు అవుతారు. సంతానం లేనివారు, యతులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, ఈ విశేషించి ఈ మాసోపవాసం సన్యాసులకు, వానప్రస్థులకు చెప్పాడు చాలా. ఇంకా స్త్రీలు అందరూ కూడా చేయవచ్చు. గృహస్థుడు మూర్ఘో వా పండితో వాపి శ్రుత్వైతన్మోక్ష భాగ్భవేత్ ఇదం పుణ్యం వ్రతాఖ్యానం నారాయణ పరాయణ. ఈ చతురాశ్రమాల వారు, భిక్షుకుడు, మూర్ఖుడు, పండితుడు ఎవరైనా సరే ఈ వ్రత విధానాన్ని విన్నా కూడా చాలు అని కూడా చెప్పడం జరిగింది. ఇదమన్యత్ ప్రవక్ష్యామి వ్రతం త్రైలోక్య విస్తరం సర్వపాప ప్రశమనం సర్వకామ ఫలప్రదం ఏకాదశి వ్రతం నామ సర్వాభీష్టప్రదం నృణాం కర్తవ్యం సర్వదా విప్ర విష్ణు ప్రీతికరం యతః. ఇంకొక వ్రతం అందరికీ తెలిసినటువంటిదే, కానీ విశేషమైనటువంటిది, సర్వ పాపాలను తొలగించేది. అది ఏమిటి అంటే ఈ ఏకాదశి వ్రతం సర్వాభీష్టాలను సిద్ధింపచేసేది. అందరూ సర్వమానవులు కూడా చేయదగినటువంటిది. ఈ వ్రతాన్ని చేసేటువంటి వారు దశమ్యాం ప్రాతరుత్థాయ దంతధావన పూర్వకం స్నాపయేద్ విధివద్ విష్ణుం పూజయేత్ ప్రజతేంద్రియః ఏకాదశ్యాం నిరాహారో నిగృహీతేంద్రియో భవేత్ శయీత సన్నిధౌ విష్ణుర్నారాయణ పరాయణ ఏకాదశ్యాం తథా స్నాత్వా సంపూజ్య చ జనార్దనం గంధపుష్పాదిభిః సమ్యక్ తతస్త్వేవ ముదీరయేత్. ఏకాదశ్యాం నిరాహార స్థిత్వాద్యాహం పరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఇది 3 రోజుల త్రిరాత్ర వ్రతం అన్న ఏకాదశి అనేటువంటి. ఏకాదశి రోజున
భుజించకూడదు. దశమి రాత్రి, ఏకాదశి 2 పూటలు, ద్వాదశి 1 పూట భుజిస్తే అది ఏకాదశి వ్రతం అన్నారు. ఈ విధంగా చేస్తే సకల దోషాలు తొలగిపోతాయ్యా. ప్రాతకాలంలో దశమి రోజున లేచి స్నానాది కృత్యాలు నిర్వహించి ఇంద్రియ నిగ్రహంతో భగవద్ ఆరాధన చేసి ఆ ఏకాదశి రోజున నిరాహారంగా ఉండి నారాయణుని స్మరిస్తూ ఏకాదశ్యాం నిరాహారస్థిత్వాద్యాహం పరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవచ్యుత అని ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ నారాయణుడికి ఆ ఉపవాసాన్ని సమర్పించాలి. మనం ఏది చేసినా ఆ ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తే అది రెట్టింపై వస్తుంది. చాలామంది గురువులు ఆచార్యులు చెప్తారు, 1,00,000 జపం లేదా 1,00,00,000 జపం చేస్తే ఫలాని క్షేత్రానికి వెళ్ళి అక్కడ సమర్పణ చెయ్యంటే చాలామంది గింజుకుంటారు, బాధపడిపోతారు. ఇంతసేపం చేసి అక్కడెక్కడో చేయటం ఏమిటయ్యా అంటే అది అవగాహన లేక పాపం. అట్లా చేస్తే అంతా అయిపోతుందేమో, నేను ఇంత కష్టపడి చేస్తే అక్కడ పోయి ఇవ్వటం ఏమిటి అంటే అది తిరిగి ఎక్కువయ్యి రెట్టింపై నీకే వస్తుందిరా ఆ ఫలము అనంటే ఆ మనుష్యుడిలో ఉండేటువంటి ఆ చిత్రమైనటువంటి గుణాలకు సరైన గురువు చికిత్స చేస్తాడు, వాడిని ఉత్తముడిగా తీర్చిదిద్దుతాడు. కనుక శాసితారం ఆచార్యుడు గురువు అంటే తప్పొప్పులను చెప్పి తీర్చిదిద్ది శాసించేవాడు. వీడి కనుక గట్టిగా చెబితే వీడు కూడా వెళ్ళిపోతే మనకు భిక్షేసేవాడు ఎవడు అయితే లేదు. ఎందుకని కేవలం భగవంతుడి మీదనే ఆధారపడి జీవిస్తారు మహానుభావులు. కనుక అజ్ఞానతిమిరాంధస్య వ్రతేన అనేన కేశవ ప్రసీద సుముఖో భూత్వా జ్ఞానదృష్టి ప్రదో భవ. ఇలాగ విజ్ఞాపన చేయాలయ్యా. అజ్ఞానం అనేటువంటి చీకటిలో అంధత్వంతో బడి ఉన్నాను నేను. కృష్ణ వాసుదేవ, ఈ వ్రతాచరణతో సుముఖుడవై ప్రసన్నుడవై జ్ఞాన దృష్టిని ప్రసాదించు అని మనం వేడుకోవాలి. ద్వాదశి రోజున యథావిధిగా లేచి స్వామికి ఆరాధన చేసి నృత్య గీత వాద్య సమ్మేళనంగా నామస్మరణ చెయ్యాలి. అలాగ చేసి ఆ పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి వారు ఆ ద్వాదశి రోజున ఉదయాన్నే బంధువులతో మిత్రులతో ఆచార్యులతో కలిసి భుజించిన వాడు పునరావృత్తి రహితమైనటువంటి ఆ మహావిష్ణు పదాన్ని పొందుతారయ్యా. ఇలాగ చేసినటువంటి వారు చేసేవారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరైనా అలాగ ఉన్నారా అనేటువంటి దాన్ని కూడా చెప్పడం జరుగుతోంది. ఆ విశేషాలని మనం క్రమంగా గ్రహిద్దాం. రామ రామ సీతారామ రామ రామ జానకి రామ 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 దశరథ రామ 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 సీతారామ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.
ఓ